మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత శని భగవానుడు దశమ స్థానంలో వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో మీకు తెలుసా? మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి విశేషంగా రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శరీరంలో ప్రవహించే రక్తం పైన మీ యొక్క ఆలోచన విధానం వలన నిద్ర తగ్గడం, అనారోగ్యము, శత్రులు పెరగడం చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత రవి భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వల్ల దయచేసి సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టారా భవిష్యత్తు గడ్డు కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరము. కనుక మీ యొక్క మనస్సుకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే విజయ పరంపర్యాన్ని మీకు మాత్రమే తెలుసో ఆ పని మీరు చేయండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఇక్కడ ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా బుధవారము ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా మీరు కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి మిథున రాశి వారికి అన్నింటా విజయ పరంపర్య మీ సొంతం అవుతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.